హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ హేమంత్ కుమారి. ఈరోజు ఒక ఈజీ అయినటువంటి చిన్న కర్రీ డిష్తో నేను వచ్చానండి. అదేంటంటే బంగాళాదుంప బఠానీ టమాటా కర్రీ. ఈజీ ప్రాసెస్, అందరూ చేసుకునేది. నేను నా సెక్షన్లో నేను చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఆ కర్రీ చూసేద్దామా. మొదటగా స్టవ్ వెలిగించుకొని మనం కుక్కర్ పెట్టుకుందామండి. వాటికి ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఇదిగోండి, కొంచెం బఠానీ, బంగాళాదుంప ముక్కలు, టమోటా. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం వేడి అవ్వాలి. ఆయిల్ వేడయింది. ఇందులో పోపులు వేసుకుందాము. పోపులు శుభ్రంగా ఇందులో కొంచెం పల్లీలు వేసుకుందాము. ఇదిగోండి పల్లీలు కూడా కొంచెం వేగాలి. ఇప్పుడు పల్లీలు వేగాయి కదా, ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఈ మూడు వేసుకొని వేయించుకుందాం. ఇది కొంచెం ఎర్రగా వేగాలి. అంటే మరీ ఎరుపు కాదు, జస్ట్ ఇందులో ఉన్న పచ్చివాసన పోవాలి. ఇందులో కొంచెం అల్లం వేసుకుందాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి కూడా వేసి వేయించుకుందాం. వేగాయి కదా, ఇందులో టమాటా వేసుకుందాం. టమాటా వేసే ముందు బఠానీ వేసుకుందాం. ఇదిగోటి బఠానీ. ఇందులో టమాటా వేసుకుందాం. ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకుందాం. కారం, సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు శుభ్రంగా వేసుకుందాము. కొంచెం టమాటాలు మగ్గాలి. ఇందులో బంగాళాదుంప ముక్కలు వేసుకుందాం. మసాలా కూడా మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. టేస్ట్ కోసం చిన్న అర స్పూన్ పంచదార కానీ లేదా బెల్లం కానీ వేసుకోవచ్చు, చిన్న ముక్క. ఇప్పుడు దీని మీద కాసేపు మగ్గాక మూత పెట్టుకుందాము. కొంచెం వేగింది కదా. నేనైతే ప్రతి వంటకంలో చిన్న బెల్లం కానీ, బెల్లం లేకపోతే ఒక్క అర చెంచా షుగర్ కానీ వేస్తానండి. ఎందుకంటే టేస్ట్ కోసం. అంతకన్నా ఎక్కువేమేను. మసాలాలు తక్కువ, నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. వేగింది కదా, ఇప్పుడు వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ అన్నీ వేసాము. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, కొంచెం వాటర్ ఉందండి. ఈ వాటరు కొంచెం దగ్గర అవ్వాక మనం గ్రేవీలాగా రావాలి. కాసేపు 5 మినిట్స్ మనం ఉడికించుకుందాము. ఇందులో ఇవన్నీ కూడా
ఉడికిపోయింది. జత మరి కాసేపు మూత పెట్టుకుందాము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, కర్రీ దగ్గరికి వస్తుందండి. చాలా మంచి కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇందులో మనం కొబ్బరికూర వేసుకొని దించేసుకుందాం. చాలా 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 బాగుంది. చూస్తున్నారు కదా, మంచి రుచికరమైనటువంటి బంగాళాదుంప బఠానీ గ్రేవీ కర్రీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు ఈ కర్రీని కొబ్బరికూరతో గార్నిష్ చేసుకుందాము. ఎంతో రుచికరమైనటువంటి బంగాళదుంప బఠానీ గ్రేవీ కర్రీ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నా వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.